వాసన పట్టుకుంటా ఒక్కొక్కసారి పట్టుకుని ఎలా పోతుందా చాయ్ పోయారు చాయ్ నవారు చాయ్ చెప్పింది కదా మొండి గుర్తున్నది లంజోయి గోళం మొండి గోళం అంటే చిన్న చిన్న ఒక ఆడపిల్ల కూడా 50 రాళ్ళ మంది ఎక్కడ ఉండదని ఓ పసి పట్టుకుంటా పోతుంది పసి పట్టుకుంటా పోయి 50 రాళ్ళ మంది ఎక్కడ ఉన్నది ఏ గొక్కల పేగు వాసన చూసుకుంటా పోతుంది పోయి ఒక ఆడపిల్ల కూడా ఓ రాఘవా వాసన చూసుకుంటా పోయి ఈ 50 రాళ్ళు ఒక ఆడపిల్ల కూడా ఎట్లా గుర్తుపట్టాలని పోలరాజు ఉన్నాడు చిన్న గుడ్డాక మనిషి ఉంది గుడ్డాక మనిషికి పోలరాజు బిడ్డ ఉంది పెళ్లి చేస్తున్నా పోయా అయితే చిన్న అన్న బిడ్డ అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలా ఓ తల్లినటువంటి కోటి చిన్నటువంటి మా అత్త మెడల పోతారు చిన్న వాత ఉన్న వాత పండుకున్న వాత ఏం కూడా వస్తాను చెప్పని సరే మా అత్తని మా అత్తన్న పెట్టి సరే చూసుకుని వస్తాను చెప్పని సక్కన చిన్నవాడు గోళ్ళు అలాంటి చేసుకుని మాత్రం మన అత్తారు మెడలకు వచ్చినాయి అక్క మావైతాడు అబ్బా చూసినావా తెల్లటువంటి వాళ్ళు మా తల్లి వచ్చి అబ్బా తల్లికి కూడా అబ్బా అటువంటి వాళ్ళు సరే కోరు పాడుగాను అటువంటి సరే ఎత్తే ఈ పట్టణ పర్యాలు బతుకుంటారు తల్లి కొవరావా తల్లి కోరవ ఇంకోటి పడిస్తారు అమ్మవారు మన శ్రీదేవి పడి తన బిడ్డ వద్దు కానీ మరి పాపట వాడిని పెళ్లి చేస్తే మంచిగా లేకపోతే వాళ్ళు పాపని పెళ్లి చేయకపోతే దెంకపోతావా తల్లి కోరవ పాప కాళ్ళొక్కి గుడాక మనిషి కాళ్ళొక్కు కాళ్ళొక్కు పాపని పెళ్లి చేసుకో మాడిను మీ మామ చిన్నపోల బిడ్డని పెళ్లి చేసుకుంటే అదే మాట్లాడ హస్తం రాసిస్తా అన్నాడు ఇద్దరిని పెళ్లి చేసుకుని మంచిగా రాజు చూసినావా మరి సరే ఇప్పుడు మా తల్లి కౌరవ ఏమంటుంది కొడుక సరే ఇక్కడ కొడుకాము నాసుకొని నాయడ అదేనా మేన పెళ్లి ఇదేనా మేన పెళ్లి కాళ్ళొక్కు పెళ్లి చేసుకో చూసినావా గుడ్డుకున్న వాడు ఒక కాలు దొక్కి పాపల వంటి సరే కొడుక పెళ్లి చేసుకోరా కొడుక అరే నాకు ఇద్దరు వంటి కోడలు ఇద్దరు భార్య చెప్పడం తల్లి కౌరవ చిన్న చెప్పిందన్నమాట దేమవా ఈ శ్రీదేవి మా శ్రీదేవి వచ్చిన శివార ఇన్నదన్నమాట అటువంటి వాళ్ళు ఒక శివార ఇని చక్కని పిల్లగానికి చక్కని పిల్లకి సొంత
అన్నటువంటి మాత్రం సొంత నా బిడ్డ వద్దంట. మరి సరే ఇప్పుడు నా బావ అన్నటువంటి బిడ్డ కావాలంట. పెళ్లి చేపిస్తానా? ఆ సిరిదేవి వచ్చిన మా అమ్మవారు పాపకి అటువంటి మేడ కట్టిందామట. పెళ్లి కాసిన వారే మాత్రం తొలకొండ పడి బతుకునేనా ఆయన రాజు సిన్నోడు ఇద్దాలు గొప్పటువంటి రమరాజు ఈ రాజు పేరేమి తండ్రి పేరేమి మరి రమరాజు మాత్రం పూర్వరాజు పెద్ద కొడుకు శ్రీదేవి పెద్ద కొడుకు రమరాజు పెద్దవాడు రమరాజు భూమి పుత్మరాజు మాత్రం శ్రీదేవి అన్న కొడుకు మరి వంటి వాడు ఒక పోలలో ఒక కన్న కొడుకు మరి పెద్దవాడు వంటి వాడు రమరాజు భూమి పుత్మరాజు చూసి ఏమంటాముడు ఏమయ్యావు జానమైతే రాయ్యా నీవంటి వాడు సంచోళం ఉన్నావు అయ్యా నీకు ఏం కావాలయ్యా సరే మాత్రం సరే ఓడిసిన ఇక్కడ గెడుతున్నావు ధనం లేదా దానం లేదా పసి లేదా బంగారం లేదా అటువంటి మాత్రం కటువంటి మాత్రం దున్నేటువంటి మాత్రం నీకు భూమి లేవా ఏం కావాలని చెప్పంటే ఈ పిల్లవాడు ఏమండు జానమైతే రాదు ఏమయ్యాటో సంచోళం ఆయన సరే మీ వంటి మాత్రం అంటే ఒకటువంటి యాదవరావు కానీ నాకు 3 లక్షలు ఏమయ్యా ఓ యాదవరాజా ఈ పక్క పంచి ఉన్నదమ్మా వృక్షం ఉన్నదమ్మా పుట్టమైనటువంటి పుట్ట పుట్టిన 3 వృక్షాలని పని ఆ పొలగాడు వచ్చిన చెప్పినవాడు ఈ పిల్లవాడు బాగా కూర్చుండే వారి చెంచోల పోడ నువ్వు వచ్చిన పడుతుంది చెట్లు మాత్రం చెట్లు నువ్వు చూపియకపోతే నీ చెల్ల కూర్చో అయితే మేడ కట్టపోదు నా చెల్లెల వంటి మాత్రం చెల్ల ఉండు కదా నువ్వు వచ్చి మాత్రం చూపించడం అటువంటి సరే అటువంటి మన యాదవ అంటే మన యాదవ కులమరా వాడు చూడలే అంటే గుడివాడు మరి వినివేంటి అంటే చెవిటివాడు అక్కసిన వాడు మాత్రం మరి చెల్లకాడు పోతే చెల్లకాడు పోతే చెల్లెమని సపిస్తని చెప్పని ఈ పిల్లవాడు దాగోను ఉన్నాడు ఒకటి చెల్లెమ్మటి సపన తప్పదు ఏమవా అటువంటి చల్లకడ చెల్ల విషయం మేడగట్టే వారికి అటువంటి చెట్టు రూపాయ వచ్చి పిల్లవాడి చెవట్టి ముంజింది ఇటువంటి పిల్లగాని ఏది మన చెల్లెమ్మ సపన దాకి ఏమవా అంతకాలం లేక మంత్రకాలం లేక పూల తోటలో రాదు రాదు పురుగుల పాలు అయ్యిండు కులవారి కథలు ఇలాగా ఉండగలం అంటే యాదవ శాస్త్రం అంటే మాత్రం ఇలాగా ఉండగాను అయ్యాటువంటి మాత్రం వైరాలి పేరేమి తండ్రి పేరేమి రాదు మా మాట వంటి పెద్ద తండ్రి దామసాని మళ్ళీ దారవత మళ్ళం అటువంటి వాడు విద్య పిలవదేవిడమంటే పెద్ద రాదు ఈ ధనమదాని ఉండమని పసి బంగారం మంచుకున్నామని కానమ్మ రాజుడు కళ్యాణ పట్టం మోతారు నాయన విద్య పిలవదేవిడమంటే నువ్వు సంతానం ఉంటే బిడ్డ నువ్వు దునకొండ పట్టడం వంటి వదిలిపెట్టి వాళ్ళు కళ్యాణ పట్ట పోకపోతు అని ఈ దామసాని మల్లయ్య వచ్చిన చదువుకున్న శాలవాడు దొరకబట్టిండు అదో శాలవాడిని పట్టడం అంటే మాత్రం సీర వేయించు సౌండ్ సీర వేయించు ఆయన అంచు పంట వేసి 6,000 వల్ల పొలియా కోసం పోటీ వేరన్న కొంగు పంట వేసి పోటీ వేయడం వల్ల మనం సీరబీన పలుకోవడం చిందరోలు గంధరోలు పస్తరోలు ఆంధ్రాసు వెళ్ళమంటే మాత్రం కడమంచి వెళ్ళేటువంటి గంధోడు మళ్ళీ గంధోడు శంకరి మరి అటువంటి మాత్రం ఒక మరి సీరబీన వంటి పలుకోవడం అంటే సింధు బొమ్మ వాడుతున్నాయి ఆయన అన్నపురం మాత్రం డాబా సైజు మాత్రం మరి సీర వంటి అంచు పైన ఉన్నాడు సీర వంటి మంచి చేపించి ఆ రమరాజు వచ్చిన వంటి మాత్రం రమరాజు వచ్చి బిడ్డ కాడికి వచ్చింది అటువంటి బంగారం వంటి పట్టమంటే బంగారం వంటి ఉంగరం తీసుకొచ్చి అటువంటి చూసినావా అటువంటి ఓ పెద్దరాజు పని అటువంటి అడుగుకి ఏడికి పెట్టాడు ఓ సీర ఇచ్చిన వంటి మాత్రం బిడ్డ వదిలిపెట్టాడు ఆ బిడ్డ కాని మొక్కింది కొండ పట్టడం వంటి పక్క పట్టడం వంటి మాత్రం తూర్పుల మంచి తుమ్మలప్పుడు గ్రామం దామసాని మళ్ళీ అయినాట వంటి మాత్రం చూసినామా ఈ రమరాజు వంటి వారు ఉత్తమ రాజు అయినాట వంటి ధనం ఉన్నది దాని ఉన్నది పశ్చిమ ఉన్నది
బంగారం రాదు తెరవాన సంతానం లేదు ఇది నెల్లూరు వంటి పట్టంలో ఎదుట వంటి మాత్రం కొత్తగా వంటి గోపాల సమస్య ఇద్దరు భర్త వారే వెయ్యిదామట సంతానం ఏంటంటే గోపాలకృష్ణమూర్తి మెచ్చిన సంతానం ఇచ్చాడు అమ్మ రాజా రుద్రమరాజా ఓ రుద్రమాదేవి ఏది నీ బిడ్డల వంటి బిడ్డల వంటి గొల్లబయ్యమ్మ పుట్టాక నెల్లూరు పట్టము చల్లమంది ఉరకవు చాలా మంది ఉరకవు నెల్లూరు పట్టం పోతున్నా నీ బిడ్డల మన మరణమై పోతు కావచ్చు అని గోపాలకృష్ణమూర్తి ఒక ఫలం ఇచ్చినవాడు మరి వాడు ఫలం ఇచ్చే వారికి రుద్రమదేవి వచ్చిన వంటి మాత్రం ఒక ఫలమైన వాటి నిండింది గొల్లబయ్యమ్మ పుట్టింది ఈ గొల్లబయ్యమ్మ పుట్టిన వంటి ఆటలాడి పాడవాడదేమో దురకొండ పట్టొచ్చినటువంటి వదిలిపెట్టి అటువంటి మాత్రం సల్లమ్మ వేయింది పాలమ్మ వేయింది వాళ్ళ బిడ్డల వడమ్మ వారు గొల్లబయ్యమ్మ చెప్తే ఒక రోజు కాండం ఉంది ఓ యాదవాగనుడా తమ్ముడు వరిగే రాదు తిండు తిండు పిల్లగడు దోలు మంచిగా తిండు మంచిగా యాలు ఎక్కడ పెట్టండు వంటి మాత్రం 7 పుట్ల గొడలి వరానికి రయ్యా సీత పట్టిండు 6 పుట్ల గొడలి 6 పుట్ల పొంగడి బుధాన వేసిండు 1,00,000 కోట్ల మందల వంట మొత్తం మందం వేపిండయ్యా 7 కోట్ల మందం వేపిండు అదేమో పులి పంట మీనా పంట పెట్టిండే పంట పెడతాను ఆయన ప్రపంచానికి పల్లెకుండా తొడుతున్నాడు కాడమని కాటం ఆగులేడు అంతుడు ఏడప్ప ఉన్నాడు సరే అటువంటి ముగ్గురికి చెప్తే అటువంటి 7 కాంట ముందు పోయి ఆగవాగను ఎవరమ్మా తండ్రి పేరేమో ఓ సిరితాళము ఓ సీతారాజా కృష్ణుడు పుట్టిన మాత్రం అంటే మన గొల్లోల ఇంటి వంట పల్లికొండే పుట్టిండు అగో శివలు మాట్లాడుతున్న పల్లికొండ మారువైతే మీద మన పక్షులు మాట్లాడుతున్న పల్లికొండ గుర్తు అయితేనా ఆడపిల్లటమని కడపల మాత్రం మగపిల్ల ఆడపిల్లటం అంటే చెప్పని చెప్పేవాడు దేవేంద్ర పల్లికొండ వెనుకొచ్చే వేసగతి ముంగొచ్చే ముచ్చడం అంటే మాకు తెలిసినవని చెప్పేవాడు దేవేంద్ర పల్లికొండ అటువంటి మాత్రం మడిదినబడి కాడమ రాజా ఓ మడిదినబడి ఎదయ రాజా సరే నువ్వు దక్షిణం పో ఓ పనమడ పో తూర్పు పో 1,00,000 కోట్ల మందల మంది మాత్రం గడ్డి కొడుతుంది పని ఓ చెప్పవాడు మాత్రం దేవేంద్ర పల్లికొండ పల్లికొండలు ఏంది గొల్లవారి ప్రపంచము చింతాకు మందము మందము ప్రపంచం సాగరే మొదువో యాదవాగరుడా ఎవరమ్మ ఈ తండ్రి పేరేమి వంటి మాత్రం చంద్రకి ఆదమ రాదు ఈడ వంటి ఎలవన్నమాట మరవంటి మాత్రం ఇప్పుడు ఈలకడ వంటి వారికి ఎట్ట సంగీతం పొత్తు వచ్చిందంటే అటువంటి మాత్రం తాతల వంటి బంగారు పోతులేడు అటువంటి ఎలమదొర ఏమి చేసిండయ్యా ఒక పిల్లిని చంపిండే ఒక గోగురు చంపిండు అటువంటి ఒక కాపరేజ్ మనం చంపిండు అటువంటి ముగ్గురు వాడు చంపే వారికి ఏదిటువంటి తాత చేసిన పాపాలు వచ్చినటువంటి మాత్రం విషయమా అటువంటి మాత్రం ఇక్కడ తాత చేసిన పాపాలు అటువంటి సరే మన పిల్లవానికి అంటిపోయి ఆయన బాయి రేపిస్తే పంటలు పడుతుంది చెల్లి అయిపోతే ఎండిపోతుంది అయ్యంటోడు అరంటోడు కచ్చినటువంటి ఎక్కినవాడు అయ్యా దండం అని చెప్పి ఎందు రాంచి పండు అదేమవా అటువంటి చేసుకున్న భార్య కాడికి వచ్చి అమ్మ భార్య రామయ్య ఇక్కడ వాడికి నీళ్ళు కాబట్టి అని చెప్పంటే ఎక్కువ గొలిగాచి పంటాలి అబ్బా ఏంది నా బాబు ఇది గొలిగి వచ్చి పండు అని చెప్పని ఈ చిన్నవాడు వచ్చినటువంటి వాడు శాఖ మన పిల్లవాడు వచ్చి కాసేపు పెడుతుంటే పిల్లవాడు దుఃఖం ఉన్నవాడి పిల్లవాడు హృదయం బట్టి మన పిల్లవాడు శోకన ఎందుకుంటే బంగారు కొండ వచ్చి మారిపోయింది అటువంటి ముగ్గురు త్రిమూర్తులు వచ్చి ఏమయ్యాటువంటి మాత్రం కైలబోవడం చిన్నవాడ ఇంకా 3 పాపాల వల్ల తాకిన బిడ్డ
సారన్నటువంటి మన రమరాజుకు సంగీతం పోతే చేసుకున్న పాపాలు పోతాయి అని పని మన ముగ్గురు వచ్చినటువంటి మాత్రం ఈ మాట కోరినవాడు మరి సారన్న మారాలంటే ఎక్కడ ఉండాలి అని చెప్పినటువంటి పిల్లవాడి మలికిండు సరవ నాయన దొరకొండ పట్టమల పెద్దరాజు నన్న కొడుకు పేరు గల్ల కాటమ రాదు ధన అనుకున్నాడు ధాన్య అనుకున్నాడు ఆవులకున్నాడు అధికారుకున్నాడు ఆడు పోతే కొడుకని పాపాలు పోతే పాసిపోతే చెప్పిన ముగ్గురు త్రిముట్టులు చెప్పి అటువంటి మన భద్ర మాయమయ్యారు చిన్నవాడు చిన్నటువంటి మన అటువంటి మన కాడవ సంగీతం వచ్చింది అటువంటి మన కాడవరాదు వచ్చినటువంటి పిల్లవాడిని అస్తం బట్టి ఆ కుసబెట్టే వారికి ఆ పిల్లెత్తే ఇచ్చిండు యమముల యాదవలకి పిలిచిండి కయ్యము గోగెత్తే ఇచ్చిండు గోగుల మీద పెట్టిండు పెట్టే ఇచ్చిండు మీద పెట్టిండు కాడవరాదు మంద కొల్ల కొల్ల వరిగిపోతూ ఉన్నానమ్మా మన కాడవరాజుల వంటి మందరం అంటే మొత్తం వరిగిపోతుంది ఈ పిల్లవాడు వచ్చిన ఏళ్ళ ముడతాను కాల ముడతాను సరే సార్ చూసామా దాని నెల్లూరు వంటి మాత్రం వంటి మన నెల్లూరు అటువంటి ఉళ్ళ నుంచి అటువంటి పగవారు వంటి సిలిక వచ్చిన వంటి వారి కిలకిల మన పగవారు సిలిక వచ్చి అటువంటి ఎర్రయ్య అటువంటి మందరం మొత్తం సంపుతాను సంపుతా అంటే ఏవయ్యాటువంటి మాత్రం వంటి చూసినావా మరి పల్లికొండ ఎవరడు అదేటువంటి వారిటువంటి ఒక ఎలవో చిన్నవాడు మరి పగవారి మాత్రం వంటి సిలిక వచ్చింది బిడ్డ బాణం వేయించుకోండి ఆ పల్లికొండ చెప్పే వారికి చూసినావా అది చిన్నవాడు వచ్చిన వంటి మాత్రం తొక్కి పెట్టి మాత్రం బాణం వచ్చే వారికి ఒక సిరికడ వంటి మాత్రం వంటి ఒక బొత్త గుద్దుకుంది ఈపిన మరి వెళ్ళింది వంటి మాత్రం సిరికడ వంటి చంపే వారికి సిలికతోని ప్రాపాలు సిద్ధించి పైన యాదవాగనుడు సల్లవారి పుల్లా తోడన చిత్ర కులపం మాత్రం బడవారి సల్లవర పుల్లెద్దు సభ కూర్చున్న మనము సల్లవారి పుల్లకోడి మరవారి మటి కలుపురా ఈ సొందుల వంటి మాత్రం ఒక కోడలు మాత్రం పొద్దుగా వెళ్ళ పాలు తాగితే మాపడిగా వెళ్ళ పాలు తాగడమంటే మాత్రం ఎదవల్లడమంటే పాడుకున్న మరవారి ఈ కోడ దిప్ప దిప్ప గుద్దుకుంటేనా ఆయన ఐదు వంటి మాత్రం అన్నగారు వచ్చిన వంటి మాత్రం దైమమా వాళ్ళు వచ్చిన వంటి కూడా వంటి ఏర్లు పడతా అంటే ఈ కోరమడ వంటి మన కోరమ్మకి ఇచ్చిన ముందు అరణం గిట్టలు సలవారి పుల్ల కోడే మరవారి మండితలు ఆ రెండు కోరలు మాత్రం అంటే అమ్మవారు కోరమ్మకి ఇచ్చిన ఈ రెండు కోరలు కట్ చెప్తే యాదవాగనుడా ఎవరమ్మో పతి రామాసిలిక సుందారి అనే 8 వంటి పాదకుడే దేనివా 4 కొమ్ములు 4 శవులు 4 వంటి 4 2 పొచ్చలు ఒకటే దేనివా 2 తోకలు 2 బొగ్గలు 4 అయ్యింది 8 పాదాలు వంటి మాత్రం 2 శిరములు 4 కండ్లు 4 శవులు 2 వారు పురాశిరములు అటువంటి ఒకటే దేనివా అటువంటి సురహా దేనివా దైవమా అటువంటి అయ్యల పాలిచ్చే సురహా దేనివా విష్ణుదేవునికి బ్రహ్మదేవునికి అటువంటి ఒక 7 వంటి మాత్రం 7 వంటి బిందెల బంగారు బిందెల పాలు అటువంటి ఇక్కడ పూజ పంపించేది అటువంటి సురహా దేనివా ఈ దేనివా చెప్తే ఓదు ఓ కొల్ల కులమా కొల్లబరి పొడిగావు రామా రాజా కొల్లబరి వలియావు ఇష్టం ఉండేది ఒకడే నామము బ్రహ్మ అటువంటి బ్రహ్మకు ఉండేది ఒకడే నామము
మాత్రం మన బొలియాడమంటే మన బొలియావుకుందిన ఒక్కటే కొమ్ము ఒంటి కొమ్ముట బొలియావు మూడేదే లేదు అటువంటి ముందు కాలమన అటువంటి మన గొల్లవారు అటువంటి యుద్ధము అమ్మవారు అటువంటి పుట్టినటువంటి మాత్రం ఒక్క గెలిపించి పుట్టింది ఆ ఇష్టవరమందున బ్రహ్మవరమందున అమ్మవారి పుట్టింది బొలియావు ఆయన వెనుక రూపాన హనుమంతుడు రూపు ఇంకడు రూపాన గంటాల వారు రూపరాన నరసింహస్వామి ఆవుతోని దేనివా అటువంటి ఒంటి కొమ్ము బొలియావు దానికి బొలియావు అదే ముందేముంటది రా సూడ పండుకుంటది పామున్న సూడ పండు వేతుల వేసు పులిమున్న సూడ పూరి వెంతుల వేసు మక్కడి ఉన్న సూడ మన నీరు తాగడం అంటే మాత్రము నల్లగొట్టి వెతుకుంటాము ఆయన మాత్రం కాటమరాజు వంటి ఎర్రయ్య రాదు పల్లికొండ వంటి నెల్లూరు పట్టం వచ్చిన వంటి మాత్రం మరి 6 ఏళ్ళ ఆగరము 7 ఏళ్ళ ఎత్తులు పెడుతున్న వంటి మాత్రం 6 వందల మంది గడ్డి నీళ్ళు కరువు అయితే వంటి నెల్లూరు పట్టం వచ్చి మాత్రం 1,00,000 కోట్ల రవరాదు మన వేపిండు ఎట్లా మేపిండి అయ్యా ఏమయ్యా అటువంటి మాత్రం ఒక 7 శిథిరాదులారా ఓ 7 పటియేళ్ళు ఓ 7 గుమ్మస్తలు అగో నీరున ముట్టిన నారుట వంటి నీరున ముట్టిన నారు నాకటమంటే మాత్రం నాకటమంటే నిజము రాసి నేను బొట్టిన ముట్టిన మాత్రం కోళ్ళాగలు నీకు ఇష్టం పని అటువంటి కడమంటాడు కాగితాలు పట్టి కమ్మలు పట్టి ఏమమ్మా 1,00,000 కోట్ల మందడం అంటే రాదు మాత్రం పంటలు పైర్లు చేళ్లు మోత్తల వర ఎర్రయ్య వచ్చి మొత్తం మేపిడే ఏమయ్యా అటువంటి కాటమరాజా మరి సరైన ఊరికి వచ్చినటువంటి మాత్రం పంటల పైర్లు మొత్తం మోపుకొని పోయినా కదా మరి సరైన నాకటమంటే కూడలు కొట్టని చెప్పన్నావు మరి కూడవంటి 1,00,000 కోట్ల మందడం వాడు ఎలా కొట్టని చెప్పంటే ఏమయ్యారే వారి శిబిరాలు లారా అనుకో ఇంత బిడ్డ కూడలు కొడుతూ కానీ వచ్చినటువంటి మాత్రం 1,00,000 కోట్ల మంది చంపింది పెట్టని రాజు పండు ఇయ్యాన్ని రాజు కాడమరాజు పండు ఆ 1,00,000 కూడా సైన్యం అంటే వచ్చింది చూసినావా సిద్ధాల సైన్యం కట్టవ సిద్ధాల సైన్యం 1,00,000 కూడా సైన్యం వస్తే ఆ సైన్యం మీద ఏమన్నమాట బలియావు అంటే సైన్యం ఇద్దామని చెప్పంటే ఈ బలియా వచ్చినటువంటి మాత్రం సిద్ధాడు దండు వర్ర సిమ్మిచ్చి పోసింది పగవారు సైన్యము మొత్తం పొడిచి పారేసింది అదేమవా ఆగలే బలియావు ఎల్లవా రక్తం దుర్తున్నది దూపలే బలియావు పగవారు రక్తం దుర్తుంది సక్కని బలియావు ముందు కాలముల మన గొల్లవారి విద్యము పీరమంటే పుట్టినమ్మ వారు ఆవిష్టి బలియావురా నా బాల పండ్లవాడు పంపాద్రి బసన్న రామా పాలపల్ల బసవన్న పంపాద్రి వెద్దు శివుడు వెక్కేది శివనేంద్ర ఎద్దు అయ్య వెక్కేది అయ్యప్ప పాద్రి శివుడు బస్వన్న సేవించిన రేగుల పూలు కొమ్ములు బస్సు ఉన్నటువంటి కోటి లింగాల పూలు అటువంటి మాత్రం బస్సు ఉన్నటువంటి మన బస్వన్న పేరు చెప్తే చేసుకున్న పాపాలు మొత్తం ఫలితం పక్కన పోతాయంట మాత్రం మా తమ్ముడు అమ్మవారు మా తమ్ముడు పోయారు మరి నెల్లూరు వంటి పట్టణంలో యుద్ధం పడుతున్న చూద్దామని చెప్పేసి అమ్మవారి చిన్న బస్వన్న వస్తుంది శిలవేరు పంటి వంటి పాలవేరు పంటి నీసు అటువంటి బోయిలు నవ్వు బోయిలు ఎటువంటి ఏనాదురు సరైనటువంటి మన గిరే పోయావని పరి బాణాలు బాణాలు చేస్తే బస్సుల వంటి బస్సుల వంటి ఒల్లారా వంటి బస్సుల బాణాలు లాంటివి అంటే అంతా మాత్రం మనకు అంతైనా బస్సుల కోపం వచ్చిందా ఏది చిన్నప్పుడు వంటి మాత్రం లోకాల శివశంకర మాత్రం కట్టినటువంటి ఉద్యానం అటువంటి శంకరుడు వచ్చినటువంటి మాత్రం ఒక అమ్మ బస్సు రాంచి పని కాకంత గంటల వంటి మాత్రం ఒక ఆవుడ వంటి మాత్రం మెడగచ్చిండు లోకాల శంకరుడు మరి అల్లొక్క పగవారు బాణం వేస్తే ఆ ఉద్యానం దిగడం వంటి మాత్రం ఉద్యానం గుచ్చిన బాణం ఆ ఉద్యానం తీ కింద పడదు బస్సున భగ్గం అనేది అన్న మాత్రం నీ ఏమల్లే ఇన్ని మాటలు చెప్పండి ఏమల్లే అమ్మవారి బస్సున కోపం
వచ్చింది ఇక దక్కనిస్తాను ఇక దక్కని ఇయ్యను నిలువని ఇయ్యను కూర్చొని ఇయ్యను మాట్లాడి నేను మెతుకులో ఉండదు ఒక మెతుకు మింగని ఇయ్యను అదేమమ్మా బస్వన్న వచ్చి కడి 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 బస్వన్న వచ్చినటువంటి మాత్రం నెల్లూరు పట్ట వచ్చి కడి కడిటువంటి బస్వన్న కడిలెంకల కొట్టి 4 వారాలు తిరిగింది 16 తిరిగింది మరి అన్ని ఎట్లకు 2 కళ్ళు తల్లికి ఉన్నాయి 3 కళ్ళు 2 కళ్ళు మూసింది అతి చెత్ర కన్ను బస్వన్న తక్కువ తెలిసింది వంటి మాత్రం అగ్గి కన్నటువంటి బస్వన్న వచ్చి ఎప్పుడు తెలిసిందో నెల్లూరు పట్ట మొత్తం కాలి కూరల వంటి మాత్రం కమ్మసిద్ధం అయిపోయింది ఎరువులు బస్వన్న కాబట్టి కాలం అయిపోయింది అది కాలబెట్టి అటువంటి మాత్రం అమ్మవారి బస్సులో ఏడిపోయింది అయ్యా సాక్షర వంటి బస్సులో చిన్న శ్రీశైలం అయింది ఆ శ్రీశైలం అయ్యి ఏమయ్యా అటువంటి మాత్రం ఓ శ్రీశైలం మల్లికార్జున ఇగో ఫస్ట్ పూజ నాకు సెకండ్ పూజ నీకు అని చెప్పని అటువంటి శ్రీశైలం మాత్రం మల్లికార్జున ముంగడ అప్పుడు రాత్రి వంటి అందిలే పడదు ఎలవారు మాత్రము ఎద్దుడ వంటి పూజ మాత్రం వెనక పూజ అవుతుంది ఎందుకు చెప్తే పోదు ఆడవాగలుడా మహారాజా పచ్చరన్న వచ్చినవాడు ఎవరయ్యా అటువంటి మాత్రం ఒక పొరవంటి చూసినావా రమరాజుల వంటి మాత్రం పూర్రాజు అన్న కొడుకు అక్కడ శ్రీదేవికి అన్న కొడుకు ఏది అటువంటి మాత్రం ఒక ఏం వెళ్ళటువంటి పిల్లకు మరి కాలగడవంటి అటువంటి కాలగడ పాలన ఆగతాళ్ళకి మరి అటువంటి మాత్రం అయోనుకున్నటువంటి పోలు ముంతల్లా ఓ పుట్టింది మాత్రం బతిరన్న పుడుక చూడబోతే గొల్లవారి పుడుక రూపు చూడబోతే జంగమయ్య రూపు నాయనా అచ్చగాడు కాదు పిచ్చగాడు కాదు అడిదేశి కాదు పరిదేశి కాదు ఈయన బట్టిన మాత్రం ఒకటి మటమటి వచ్చినావా మరొకటి వంటి వల్ల మన బట్టిరన్న పిల్లవాడిన కాశీ పోతాడు ఇక కాశీ శ్రీరంగము భద్రాచలము ఓనంది మహానంది శ్రీశైలము ఈ పిల్లవాడు చిన్న కాశీ పోతా అంటే మరి కాశీల వంటి మాత్రం తోదప్పిన వంటి దారి తప్పి అటువంటి మాత్రం ఒక 2 కండుల వంటి మాత్రం ఒక పెయ్యి మరి అటువంటి వచ్చిన వంటి వరాదు వచ్చి మన కళ్యాణ సోనర వరాదు గుల్లె ఊపు మరి కళ్యాణ పట్టమలా ఆ పెద్దరాదు కన్న బిడ్డ పెద్దవ కన్న బిడ్డ ఆ పాప వచ్చినటువంటి ఒక మాముద్దు మధ్య పాట పాడింది అమ్మో ఓ చెల్లవాడ పాడలమ్మా శివరార విన్ననే శివారని చూసినావా అటువంటి మాత్రం అటువంటి ఏనాడు పెద్దరు చూసినావా మరి కళ్యాణ పట్టణం వచ్చినటువంటి మాత్రం ఆ చెల్ల మాత్రం పాట పాడింది అటువంటి పత్రన్న వచ్చిండు అటువంటి చూసినావా కళ్యాణ పట్టం వచ్చి చెల్లనే పట్టిండు తమ్మని పట్టిండు తలగంతరం అంటే బలగమ లోపల అటువంటి బలగమలు కలిపినాడు భక్తిరన్న భాగ్యవంతుడు భక్తిరన్న భద్రనటువంటి మాత్రం భద్రనటువంటి ఒక్కడ పోతుంది చెప్పి నీకు షిట్టింగ్ కొట్టింగు శివాలు నింగు మరి భద్రనటువంటి వాళ్ళు ఎంట వేయరామాట మరి తిన్నకాడ తిన్నీల మాత్రం ఉన్నకాడ ఉండే ఓన్న పువ్వ అని కొనరు షిట్టింగ్ కొట్టింగు శివాలు నింగు జంగాలు వచ్చినటువంటి మాత్రం చిన్నటువంటి మాత్రం భద్రన ఎంట వేయరు ఆయన రాళ్ళ పోగాట రాళ్ళ పూసి అట్టు కొల్లవారి కథలు ఎట్లా ఉన్నాయి అటువంటి మాత్రం అటువంటి ఉష్ణ అల్లు పోసయ్య మహామన బొమ్మయ్య మహా ఎక్కిండు మహిళ ఉన్నట్టు ఏజడం అల్లుడు ఎక్కిండు ఆకు మచ్చటి ఏజడం అంటే సిద్ధాల సైన మీద సిద్ధాల సైన్యుడు వంటి మాత్రం ఒక సైన్యం వస్తుంటే కారవరాజు వచ్చి ఏమయ్యా కారవరాజు వచ్చినటువంటి ఏమయ్యాటువంటి ఇద్దానిటువంటి సెలివేసి పడి చెప్పగానే అల్లు కోసం మహామరమ్మయ్య వచ్చిన సిద్ధాల సైన్యుడు వంటి సిమ్మట్టు రేపిర్రు సిద్ధాల సైన్యం కొడతామంటే పెరిగి వస్తుంది రెక్కారు కత్తులు కథాలు మొండి కారు వచ్చి అది మాత్రం 2 పాలట దొరికి వాళ్ళు
మాత్రం సిద్ధరాడవాడిని సైన్ కొడతామని పెరిగి వస్తాను అబ్బా సరే సరే కొడతామని పెరిగి వస్తున్న ప్రాణం అవుతుంది పని అవ్వ నిండడం అంటే మాత్రం నిండడం ఆవ దొరికింది నిండడం మాత్రం ఒక పాట దొరికి కత్తులు ఇసిన వాడి చిన్న పాటకేసి మంచిగా నాకినమాట కత్తులు సిలిమిడం అంటే కటారు తుంగ విరిగింది దైవమా ఇద్దరు వచ్చిన వాడిని మాత్రం తుంగడం అంటే మాత్రం పట్టుకోగానే అప్పుడు సక్షం అప్పుడు నీతి అప్పుడు సక్షం మాత్రం బాగున్నది తుంగడం అంటే పడమారి తుంగే కత్తులు తుంగే బాగా తుంగడం అంటే దైవమా ఇబ్బంది అయినాయి తుంగుతున్నటువంటి యాదవ రాజులు వచ్చిన సైన్యం అంతా చేశారు ఆనాడు సత్యాలు ఉన్నాయి దూడయ్యా తుంగనిటువంటి బట్టి మాత్రం సైన్యం మాత్రం తూది మాత్రం త్వరగా పండబెట్టి పోసారు అప్పుడు తుంగడం అంటే మాత్రం చూసినామా అటువంటి ఆనాడు కథలకు సరిపోయి ఇప్పుడు సక్షాలతో అయింది సారపాలు చేయింది మరి సరే మన ఈయన ఒక నిజవంతమైన ఇళ్ళలో చేరింది ఆనాడు కథలు ఈనాడు ఎతలు గొల్లవారి శాస్త్రము ఎలాగా ఉన్నాయినా ఆయన మరి ఇటువంటి ఈరాది పేరేవి తండ్రి పేరు ఆయన ఓరంగల్లు జిల్లా ఓరంగల్లు మరి సుట్టేడి కొడుకు సూర్య ఓరంగల్లు రాజుకూడ రంపకూడ అటువంటి ఓరంగల్లు పట్టణం వంటి ఉడగల్ల వంటి వస్తానే ఉన్నాడు మాత్రం గొలసిన్నవాడు వంటి గొల్ల ఖైదీమల రాదు ఉరరాదు ముద్దు మనవుడు వల్లవదేవి ముద్దు మనవుడు కొబ్బరమ్మంట వంటి మేనల్లుడు కొమ్మటే నీ పిల్ల సింహాద్రి కొడుకు సీతలక్ష్మి కొడుకు ఖైదీ ఎక్కడిన వాడు వరాదు ఖైదీమల రాదు మానవుల గండాన రవరాది మెండిగట వంటి పుట్టిన మానవుల గండాన దే ఆటగాడు అగోటువంటి ఊరంగంలో వంటి పట్టల మాత్రం మాల సింగమల బేతాల చెమ్మిదేవిని గుండడం వంటి మాత్రం చెడమురికి రవరాదు చేసిండు కత్త దుర్వారడం వంటి కారువాది పిండి రవరాదు కొలసిన వాడు గొల్ల ఖైదీమల రాదు మరి రామాడ వంటి వాడు మాల బేతాడు వచ్చిండు వాడు ఊరంగల్లు పట్టం కూనే వచ్చుడు కూనవే మెండేయండు మెండువే గండేయండు గండు వేట వంటి ఊరంగల్లు పట్టడం మొత్తం వంటి వణికిస్తూ ఉంటే రవరాజుల వంటి ఊరగంటి సింహదేవుడు కూర్చుండు మానవాడు ఒక్కడి దొరకడం అంటే 30 మంది భార్యలు చేసుకుంటాడు అంటే మానవారి భార్యలు ఊరగంటి సింహదేవుడు గుళ్ళకి వచ్చారు ఏమయ్యా మానవారు చేతుకుంటారు అంటే పాలతుండడం అంటే లింగం సాగు చేసి అవ మొక్కే వారికి వంటి ఊరగంటి సింహదేవుడు వారి ఓ మాలోళ్ళు నేను దేవింది కదా మీరు మాలవారు వచ్చిన ముట్టుకుని పని అవో కందిరీగల వారి వంటి సరసీల వారు కుట్టిపించిన వరాజు సింగమర వంటి మాత్రం ఒక ఊరగంటి సింహదేవుడు మరి ఇటువంటి మాత్రం ఒక బేతాళ భార్యలు వచ్చి మరి శమిదడం అంటే మాత్రం శమిదేవుని గులకాడికి వచ్చినప్పుడు ఇంకో మన లింగం ముట్టుకోగానే భగవంతుడు మాత్రం ఋషుడు మానవాళ్ళు ఇంత బలుప ఇంత మనమా ఇంత కావరమా అటువంటి మాత్రం చూసినవా మరి కందిరీగల వారు అవో కుట్టిపిచ్చిండు సరసీల వారు అవో కుట్టిపిచ్చిండు ఈ మానవాళ్ళు వచ్చినప్పుడు ఏమయ్యాడమంటే ఓ సింగరడం అంటే మాత్రం మానవో బేతాల ఏమయ్యావో నాదా మరి సరే నీ సంతానం వంటి గురించి అటువంటి శమిదేవునికి మన గులకాడి పోతే నాకు సంతానం విరచిపడం అంటే మానవాడు భార్య చెప్పి మానవాడు ఊషుడు వాడు సింగమల బేతాల పుట్ట మానవాడు ఉన్నతాడి పొడుగు చేస్త మానవాడు ఉన్నతాడి పొడుగు అడ్డ మారు ముళ్ళు నీవు 9 ముళ్ళు ముఖసరి బేతాల వాడు 30 గదాలు మన ఒంటి మీద రోమాలు రోగల్ల మీద ఉన్నాయి దూడు వారి శివుడు ఉన్నాయి పాచాడలు వారి ఒంటి మీద రోగాలు రోగాల వల్ల రీతి అటువంటి వారి చేతులు ఉన్నాయి చేతాడు బాయిలు అటువంటి వారి కాళ్ళు ఉన్నాయి వారు ముక్కుడు వంటి ఉన్నది ఈ ఉన్నటువంటి మాత్రం ఒక తూమంతం ఉన్నది వాడు మానవాడు వచ్చిన వంటి మాత్రం 7 వంటి మాత్రం ఒక పక్క అవడం తీసుకొచ్చి అటువంటి మాత్రం ఊరగటం సింహదేవుని గుడుముంగడ బొర్ర పండు పెట్టి కోసిండు అటువంటి 7 పక్క అవటండి అండబెట్టి కోసి బొబ్బర వంటి గుంజల వంటి దూరం కట్టిండు అటువంటి ఆవిడ వంటి మాత్రం ఒక శరం ఒలిచి అటువంటి దేవుని వంటి లింగం మీద కప్పిండు దైవమా అటువంటి మాత్రం ఒక నీసు అటువంటి కవసుకు దేవుడు అటువంటి మాత్రం ఒక సింహదేవుని గుండె మొత్తం చెడమురికి చేసిండు ఊరగంటి సింహదేవుడు కూర్చుండు అబ్బా కొడుక నేను ఏమన్నా